సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియో వరకు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లో జరిగే పోస్టింగ్స్ అండ్ అదే విధంగా లైన్ ఐటమ్స్, బ్యాలెన్స్ అండ్ అదే విధంగా పార్క్ డాక్యుమెంట్, హెల్త్ డాక్యుమెంట్, శాంపిల్ డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్ ఇలాంటి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్, అసలు ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటే ఏమిటి, ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి, రీజన్స్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్. సో ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ని ఎందుకు కస్టమైజేషన్ చేయాలి, ఎందుకు కాన్ఫిగరేషన్ చేయాలి, ఒకవేళ ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ కి సపరేట్ పోస్టింగ్స్ అనేవి ఉంటుందా, అంటే సపరేట్ డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది ఉంటుందా, లేదంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లోనే ఇది పార్టా అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది ఇండియా, ఈ ఇండియాలో కొన్ని కంపెనీస్, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఎంఎన్సీస్ కంపెనీస్. సో ఈ ఎంఎన్సీ కంపెనీ అంటే మల్టీనేషనల్ కంపెనీ. సో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కి అంటే ఆ కంపెనీలు ఒక్క ఇండియాలోనే వాటి ఆపరేషన్స్ అనేవి చెయ్యవు, రిమైనింగ్ వేరే వేరే కంట్రీస్ లో కూడా వాటి ఆపరేషన్స్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సో రిమైనింగ్ కంట్రీస్ లో కూడా వాటి ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీని తీసుకుందాం. టీసీఎస్ కంపెనీ అనేది మన ఇండియాలో వాటి ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాయి, అంటే వాటి వర్క్స్ అన్ని కూడా ఇండియాలో జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా వాటి ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో టీసీఎస్ అనేది ఒక ఇండియన్ కంపెనీ, కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా దానిని కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ ఆ కంట్రీ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు ఏది వర్క్స్ చేయడానికి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే అప్పుడు వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి శాలరీస్ ఇవ్వాలి అనుకుంటే ఆ శాలరీస్ అనేవి మన కరెన్సీలో ఇస్తారా, లేదంటే వాళ్ళ కరెన్సీలో పోస్ట్ చేస్తారా, వాళ్ళ కరెన్సీలో వాళ్ళకి శాలరీలు ఇస్తారా? ఖచ్చితంగా వాళ్ళ కరెన్సీలోనే శాలరీస్ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే అది ఆ కంట్రీలో చేస్తున్నారు కనుక. సో వాళ్ళ కంట్రీలో మన ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ని, ఆ కంట్రీ పీపుల్ ని రిక్రూట్ చేసుకున్నందుకు వాళ్ళ కరెన్సీలోనే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అండ్ వాళ్ళ కరెన్సీలోనే రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కంటిన్యూ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అలాంటి వాటిలన్నీ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్స్ అన్ని ఎవరు తీసుకోవాలి? మన ఇండియన్ కంపెనీకి వస్తాయి. ఇది హెడ్ ఆఫ్ ది కంపెనీ మన ఇండియాలో ఉంటే, సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా లైక్ ఆ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా ఇండియాలో ఉన్న కంపెనీస్కి వస్తాయి. సో అప్పుడు మనం ఈ ఇండియాలో ఉన్న కంపెనీ వాళ్ళకి అంటే వేరే కరెన్సీలో శాలరీస్ ఇవ్వాలి అంటే అప్పుడు ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇన్ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము అని సింపుల్ గా చెప్పాలి అంటే, మనము మన కరెన్సీతో కాకుండా వేరే కరెన్సీలో పోస్ట్ చేయడాన్ని, అంటే వేరే కరెన్సీ డాక్యుమెంట్స్ ని పోస్టింగ్ చేయడాన్ని ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటారు. సో ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ లో మనం ఏ కైండ్ ఆఫ్ అంటే ఇతర కంట్రీస్ కరెన్సీని దేనిని యూజ్ చేసైనా కూడా మనం ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి చెయ్యొచ్చు అనమాట. సో దానినే ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటాము. అండ్ అదే విధంగా ఇలా వేరే కరెన్సీలో మనం పోస్టింగ్స్ చేయాలి అంటే కొన్ని మెయిన్ కాన్ఫిగరేషన్స్ అనేవి కాన్ఫిగర్ చేయాలి ఈ SAP FICOలో. ఆ కాన్ఫిగరేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ SAP FICOలో ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటే ఆ పోస్టింగ్ చేయాలి అంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఆ కాన్ఫిగరేషన్స్ గురించి వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేసిక్ గా ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ లో ఒక 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ఉంటాయి. వాటిని బట్టే ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ 3 టైప్స్ లేదంటే 4 టైప్స్ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ టైప్స్ ఉన్నాయి కదా, అవి ఎలా యూజ్ అవుతాయి అంటే వాటిని మనం ఎందుకు డిఫైన్ చేయాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ లో మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ ఎందుకు చెయ్యాలి, వాటి అవసరం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్స్ ఆఫ్
ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్. సో వీటిలో ఉండే స్టెప్స్ 1 by 1 కాన్ఫిగరేషన్ స్టెప్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి చెక్ కరెన్సీ కోడ్. చెక్ కరెన్సీ కోడ్, దీనికి టీ కోడ్ వచ్చేసరికి OY05. సో నేను వీడియో ఎండింగ్ లో, అంటే ఈ థియరీ పార్ట్ అయిపోయినాక కాన్ఫిగరేషన్ వీడియో కూడా మీకు లింక్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇది జస్ట్ థియరీ పార్ట్, ఎందుకు ఆ స్టెప్స్ ని మనం చేయాలి. సో కాన్ఫిగరేషన్ అనేది కాన్ఫిగర్ చేస్తాం మనం, అంటే ఈ కాన్ఫిగరేషన్ పార్ట్ లో మనం కాన్ఫిగర్ చేస్తాం, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఎందుకు కాన్ఫిగర్ చేయాలి, వాటి కాన్ఫిగరేషన్, ఆ కాన్ఫిగరేషన్ వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఈ థియరీ పార్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి OY05 చెక్ కరెన్సీ టైప్. సో ఈ OY05 లో ఏంటంటే మనం ఏదైతే కరెన్సీలో ట్రాన్సాక్షన్ చెయ్యాలి అనుకుంటున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరెన్సీ INR. సో INR లో మనం ట్రాన్సాక్షన్ చేస్తాము, లేదంటే వేరే కరెన్సీలో పోస్ట్ చేయాలంటే లైక్ USD. సో USDలో మనం ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఆ కరెన్సీ ఉందా లేదా అని ఫస్ట్ మనం చెకింగ్ చేయాలి. ఒకవేళ లేకపోతే మనం క్రియేట్ చేయాలి, ఓన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేయాలి. అది అంతా ఎక్కడ జరుగుతుందంటే చెక్ కరెన్సీ కోడ్. సో దీనికి టీ కోడ్ వచ్చేసరికి OY05. సో ఈ OY05 ని ఎంటర్ చేశాక అక్కడ మీరు ఏదైతే ట్రాన్సాక్షన్, అంటే ఏదైతే కరెన్సీలో మీరు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ కరెన్సీ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేయాలి. సో ఫస్ట్ నేనైతే INR అనేది చెక్ చేస్తాను, ఎందుకంటే INR లో నేను ట్రాన్సాక్షన్ చేయాలి, మోర్ దెన్ ట్రాన్సాక్షన్స్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ చెక్ కరెన్సీ కోడ్ టైప్ లో ఇక్కడ OY05 లో నేను INR ఉందా లేదా అనేది చెక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ INR ఉందంటే ఇట్స్ ఫైన్, ఇక లేకపోతే న్యూ కరెన్సీ INR పేరు మీద నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చెకింగ్ పార్ట్. సో సెకండ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. సో ఈ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ వచ్చేసరికి OB07. సో ఈ OB07 లో మనం ఎక్స్చేంజ్ రేట్ టైప్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో ఈ ఎక్స్చేంజ్ రేట్ టైపే మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ రేట్ టైప్ గనక మనం డిఫైన్ చేయకుండా ఉంటే గనక ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది మనం చెయ్యలేమన్నమాట. ఈ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అనేది ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కి ఒక ఆయుపట్టు లాంటిది, లైక్ అ హార్ట్. సో వితౌట్ హార్ట్ వీ కెన్ నాట్ రన్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఈ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ కి టీ కోడ్ వచ్చేసరికి OY03. సో ఈ OY03 లో కనుక ఇది కూడా జస్ట్ ఒక చెకింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఇక్కడ ఈ OY03 టీ కోడ్ మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మీకు కొన్ని ఎంటర్ చేశాక కొన్ని ట్రాన్సాక్షన్ టైప్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో మోర్ దెన్ ట్రాన్సాక్షన్ టైప్స్ ఉంటాయి, అందులో మీరు 4 మాత్రమే మీరు అవి ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అవేంటంటే ఫస్ట్ G, సెకండ్ వన్ వచ్చేసరికి B, ఆ తర్వాత వచ్చేసరికి M, ఆ తర్వాత వచ్చేసరికి P. ఈ 4 ట్రాన్సాక్షన్ టైప్ బేస్ మీదనే ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ 4 కరెన్సీ పోస్ట్, అంటే ఈ 4 ట్రాన్సాక్షన్ టైప్స్ గనక మనం చూడలేదు అంటే మనకి చాలా ఇష్యూ అవుతుంది, ఎందుకంటే వీటిని డిఫైన్ చేయకుండా మనం డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది చేయడం పాసిబిలిటీ అవ్వదు. సో ఈ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 లో వెళ్తే మనకి మెనీ ట్రాన్సాక్షన్ టైప్స్ కనిపిస్తాయి, అందులో ఒక 4 మాత్రమే మీరు చూడాలి. ఒకటి GBMP. సో G అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ అ బ్యాంక్ బయింగ్ రేట్. సో స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బ్యాంక్ బయింగ్ రేట్. సో G అనేది బ్యాంక్ బయింగ్ రేట్, అండ్ వీటి ఇంపార్టెన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో B అనేది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బ్యాంక్ సెల్లింగ్ రేట్. సో అండ్ అదే విధంగా M అనేది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, అండ్ P వచ్చేసరికి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ కాస్ట్ ప్లానింగ్. సో ఈ GBMP ఎందుకు మనకి యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అది ఏంటి అంటే ఈ G అనేది బ్యాంక్ బయ్యింగ్ రేట్. ఈ బ్యాంక్ బయింగ్ రేట్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం ఈ G అనేది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కరెన్సీ వేరే కరెన్సీలో మనం పోస్టింగ్ చేయాలి అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో ఈ జీ ఆ ట్రాన్సాక్షన్ టైప్ ని, అంటే ఈ జీ ట్రాన్సాక్షన్ ని మనం డెఫినెట్ గా కాన్ఫిగర్ చేయాలి. వితౌట్ జీ కాన్ఫిగరేషన్ వీ కెన్ నాట్ పోస్ట్ we cannot post ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఈ జీ అనేది బ్యాంక్ బయింగ్ రేట్ లాంటిది. సో ఇది ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా బి టైప్ అనేది బ్యాంక్ సెల్లింగ్ రేట్. సో ఈ సెల్లింగ్ రేట్ అనేది ఇంపోర్ట్ పర్పస్ కోసం. ఇంపోర్ట్ పర్పస్ మీన్స్ ఇప్పుడు మనం ఏదన్నా కరెన్సీ ట్రాన్సాక్షన్ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో ఈ బి అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూడా ఒక డాక్యుమెంట్ పోస్టింగ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు ఉండాలి. ఎందుకు అంటే మనం వేరే కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాం అంటే అట్ ద సేమ్ టైం ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం రిసీవ్ కూడా చేసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ట్రాన్సాక్షన్ టైప్స్ అనేవి నాలుగిటిని మనం డెఫినెట్ గా కాన్ఫిగర్ చేయాలి. సో ఈ నాలుగిటిని ఎందుకు కాన్ఫిగర్ చేయాలి అంటే ఈ కాన్ఫిగరేషన్ మనం చేయకుండా ఉంటే మనం ట్రాన్సాక్షన్ చేయలేం, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది చేయలేం. సో జీ అనేది ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం, బి అనేది ఇంపోర్ట్ పర్పస్ కోసం, అండ్ ఎం అనేది యావరేజ్ రేట్. సో యావరేజ్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. అండ్ అదేవిధంగా పి అనేది కాస్ట్ ప్లానింగ్. లైక్ చాలా మాడ్యూల్స్ లో లైక్ ఎంఎం, సిఓ ఇలాంటి మాడ్యూల్స్ లో దీనిని ఈ ట్రాన్సాక్షన్ టైప్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ అదే విధంగా ఇక్కడ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అనేది ఉంది కదా, OB07. సో ఈ OB07 లో ఏంటంటే మనం ఈ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఈ 4 ఏదైతే ఉందో GBMP అనే 4 ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జస్ట్ వెరిఫికేషన్ చేస్తాం. అండ్ అదే విధంగా వాటి ఇంపార్టెన్స్ ని అక్కడ మనం చూస్తాం. సో వన్స్ ఇవన్నీ అయిపోయినాక ఇది ఈ సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ లో జస్ట్ వెరిఫికేషన్ పర్పస్, మనం ఎలాంటి మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. సో ఈ థర్డ్ స్టెప్, ఇప్పుడు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టెప్స్ ని 1 by 1 ఫాలో అయితే వాళ్ళు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ని ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మనం చెప్పుకున్న విధంగానే చెక్ కరెన్సీ టైప్. సో అక్కడ మన కరెన్సీని మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ కరెన్సీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ని వాటిని ఎందుకు కాన్ఫిగర్ చేయాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం గురించి మనం వెరిఫికేషన్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. దీనికి టీ కోడ్ వచ్చేసరికి OBBS. సో ఈ థర్డ్ స్టెప్ లో మనము కాన్ఫిగర్ చేస్తాం అనమాట. థర్డ్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ థర్డ్ స్టెప్ లో ఏం చేస్తాము అంటే OBBS అని టైప్ చేయడంలోనే అక్కడ మీకు ఒక బాక్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ న్యూ ఎంట్రీస్ బటన్ కొడితే, న్యూ ఎంట్రీస్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఒక టేబుల్ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ చేయాలి. మన ప్రీవియస్ స్టెప్ లో ఏదైతే ట్రాన్సాక్షన్ టైప్స్ ఉన్నాయో GBMP అని 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ఉన్నాయి కదా, సో ఆ 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ని ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఏదైతే ట్రాన్సాక్షన్ టైప్స్ ఉన్నాయో GBMP లేదంటే BGMP వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ని మీరు కాన్ఫిగర్ చేయాలి. అది ఎలా అంటే G అనేది ఇంపోర్ట్ పర్పస్ కోసం, బ్యాంక్ బయింగ్ రేట్ కాబట్టి. సో G అనేది ఎంటర్ చేశాక ఫ్రమ్ అనేది INR. ఫ్రమ్ అంటే ఏ కరెన్సీ నుండి ఏ కరెన్సీకి ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి ఇప్పుడు నేనేంటంటే మన INR కరెన్సీ నుండి వేరే ఇతర కరెన్సీకి నేను పోస్టింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే నేను ఫ్రమ్ ని INR కరెన్సీగా తీసుకుంటున్నాను అండ్ 2 ని USD కరెన్సీ, అంటే USD కరెన్సీలో నేను ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నాను, లేదంటే USD కరెన్సీలో నేను శాలరీస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో USD ఫ్రమ్ వచ్చేసరికి INR, 2 వచ్చేసరికి USD కరెన్సీ. అక్కడ వ్యాలిడ్ డేట్ అనేది మీరు ప్రెసెంట్ డేట్ ఇవ్వండి. అంటే మీరు ఏదైతే ఎప్పుడైతే ఈ కాన్ఫిగరేషన్ ని కాన్ఫిగర్ చేస్తున్నారో సో ఆ ప్రెసెంట్ డేట్ అనేది ఇవ్వాలి. ఈ వ్యాలిడ్ డేట్ అనే దగ్గర రేషియో ఫ్రమ్ వచ్చేసరికి 1:1. ఏంటి అంటే ఈ 1:1 అంటే ఏంటంటే ఇప్పుడు US డాలర్స్ ఉందనుకోండి. సో US డాలర్ కి $1 కి ఆ US డాలర్ కి మన INR అంటే
మన కరెన్సీ ఎంత ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనం ఒక $1 వచ్చేసరికి మన ఇండియన్ రూపీ అరౌండ్ 70 రూపీస్ ఇలా ఈక్వల్ గా ఉంది కదా. సో అలా ఈక్వల్ గా ఉండేదాన్ని ఇక్కడ మనం పర్సంటేజ్ రూపంలో క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. అంటే 1:1 $, కి మన కరెన్సీ ఎంత ఉందో అంత ట్రాన్సాక్షన్ చెయ్యాలి అని. సో 1:1 రేషియో అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో దీని తర్వాత మనం ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూ అంటే ఎంటర్ కరెన్సీ టైప్స్ అనేది మనకి ఇంకొక స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్ లో మనం జస్ట్ రేషియో అనేది ఇవ్వాలి. ఇక్కడ మన కాన్ఫిగరేషన్ నేమ్ కూడా డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. సో OBBS కి దీని పేరే రేషియో ఇవ్వడం అనమాట. సో ఈ రేషియో బట్టే మీరు పోస్ట్ చేసే డాక్యుమెంట్ అనేది ఆ అమౌంట్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. అలా కాకుండా 1:2 అని ఇచ్చారనుకోండి. సో 1:2 అని ఇస్తే $1 కి 2 అంటే $1 వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో 70 రూపీస్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో 1:2, 2:1 ఇలా ఇచ్చారనుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందంటే ఒక $2 వాల్యూ $1 కి ఈక్వల్ గా అయినట్టు. సో పర్సంటేజ్ ని బట్టి మనం ఇక్కడ మన ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో 1:1 కాబట్టి $1 ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీ. సో అప్పుడు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ అని ఇస్తాము. ఫస్ట్ వచ్చేసరికి G. ఈ G కి ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి INR. ఈ G అంటే ఏంటి, బ్యాంక్ బయింగ్ రేట్ కాబట్టి. సో ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి INR అండ్ అదే విధంగా టు కరెన్సీ వచ్చేసరికి $, వ్యాలిడ్ డేట్ ఇస్తాం. అండ్ యాజ్ యూజువల్ రేషియో ఫ్రమ్ రేషియో టు 1:1 అని ఇస్తాం. అండ్ B అండ్ GBMP ఈ విధంగా 4 ట్రాన్సాక్షన్ టైప్స్ కి ఫ్రమ్ INR టు $, అండ్ వ్యాలిడ్ డేట్, ప్రెసెంట్ డేట్ అండ్ రేషియో 1:1 రేషియో అనేది ఇవ్వాలి. మళ్ళీ ఇదే 4 ట్రాన్సాక్షన్స్ కి ఆ అమౌంట్ ఆ కరెన్సీస్ అనేవి రివర్స్ చేయాలి. అది ఎలా అంటే మనం ఇందాక ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి INR టు USD అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే USD ఫ్రమ్ USD టు INR అని ఇవ్వాలి. ఎందుకంటే బోత్ కరెన్సీస్ ఇక్కడ మనం G అంటే ఏంటి, బ్యాంక్ బయింగ్ రేట్, ఇది ఇంపోర్ట్ పర్పస్ ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. B అంటే ఏమిటి, బ్యాంక్ సెల్లింగ్ రేట్, ఇది ఇంపోర్ట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే మనము ఫ్రమ్ అండ్ టు కరెన్సీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఈ 4 ట్రాన్సాక్షన్స్ కోడ్ కి మనం ఇచ్చేది ఏంటంటే ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి INR, టు కరెన్సీ వచ్చేసరికి $, అండ్ అదే విధంగా రేషియో వచ్చేసరికి 1:1 అని ఇచ్చాం. ఆ తర్వాత సేమ్ 4 పోస్టింగ్ కీస్ కి వాటికి మనం ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి $, ఇవ్వాలి, టు కరెన్సీ వచ్చేసరికి INR అనేది ఇవ్వాలి అనమాట. సో వన్స్ ఇవన్నీ ఎంటర్ చేశాక సేవ్ చేయాలి. సో దాని కాన్ఫిగరేషన్ వీడియో కూడా నేను లాస్ట్ లో ట్యాగ్ చేస్తాను, మీరు అది కూడా చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ లో ఏంటంటే రేషియో అనేది ఇవ్వాలి. సో ఇది దీనికి. అండ్ 4th వన్ వచ్చేసరికి ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. అండ్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ కరెన్సీస్ అనేవి ఉన్నాయి. లైక్ జపనీస్ ఎన్. ఈ జపనీస్ $, చూసుకుంటే $1 వచ్చేసరికి మన కరెన్సీకి అరౌండ్ 70 రూపీస్ ఈక్వల్ అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు వేరే కరెన్సీస్ వేరే కంట్రీస్ తోటి వాళ్ళ కరెన్సీతో మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి అనుకుంటే మనకి ఇలా ట్రాన్సాక్షన్ వేరే కరెన్సీ తోటి ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి ఎన్ని కరెన్సీస్ ఎలా ఉంటాయంటే ఓన్లీ 3 కరెన్సీస్ వరకే మనకి అవైలబిలిటీ ఉంటుంది. అంటే 3 కరెన్సీస్ తోటే మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి వేరే కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి పోస్టింగ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. అండ్ 4th వన్ వచ్చేసరికి ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. సో ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ టీ కోడ్ వచ్చేసరికి OB08. సో ఈ OB08 లో మీరు ఎంటర్ చేయడంలోనే ఒక టేబుల్ అనేది విజిబుల్ అవుతుంది. అక్కడ జస్ట్ న్యూ ఎంట్రీస్ బటన్ క్లిక్ చేయండి. సో న్యూ ఎంట్రీస్ బటన్ క్లిక్ చేస్తే ఇదంతా కూడా ఫారెక్స్ టేబుల్ అనమాట. సో వీ కెన్ ఎంటర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఎంట్రీ బై వీక్లీ, మంత్లీ. ఏంటంటే ఇక్కడ ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ లో దీన్ని ఎందుకు కాన్ఫిగర్ చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక $, కి మన INR కరెన్సీ ఎంత ఉంటుంది, లైక్ 70 రూపీస్ ఉందనుకోండి. ఈ 70 రూపీస్ అనేది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. అంటే మనం ప్రీవియస్ స్టెప్ లో డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ OBBS కాన్ఫిగరేషన్ లో మనం ఇచ్చింది జస్ట్ రేషియో, అంటే 1:1. $1 కి ఎంత వాల్యూ అయితే ఉంటుందో INR కరెన్సీ అంత పోస్ట్ చేయాలని. అక్కడ రేషియో మాత్రమే ఇచ్చాం. ఇక్కడ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్స్ లో
మనం ఆ అమౌంట్ అనేది ఇవ్వాలి. అంటే ఆ ఒక US$ కి మనం ఎంత అమౌంట్ అనేది, మన INR ఎంత కరెన్సీ అనేది దాన్ని డిఫైన్ చేయాలన్నమాట. సో సేమ్ టీ కోడ్స్, సేమ్ కరెన్సీ టీ కోడ్, ఆ 4 కోడ్స్ ఏవైతే ఉన్నాయో BGMP, ఆ 4నే ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఆ 4 తప్పితే ఇంకేమీ ఉండవు అనమాట. సో ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ లో 4 ఉన్నాయి కదా ఆల్రెడీ, GBMP అనేవి. సో G అనేది బ్యాంక్ బయింగ్ రేట్, అండ్ B అనేది బ్యాంక్ సెల్లింగ్ రేట్, M అనేది యావరేజ్ రేట్, P అనేది కాస్ట్ రిలేటెడ్ కాబట్టి. సో ఇక్కడ ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ లో యాజ్ యూజువల్ మనం న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తే సేమ్ ఈ 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ G అనేది బ్యాంక్ బయింగ్ రేట్. సో వ్యాలిడ్ డేట్ వచ్చేసరికి ప్రెసెంట్ డేట్, మీరు ఏ రోజు అయితే కాన్ఫిగర్ చేస్తున్నారో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫ్రమ్ వచ్చేసరికి INR అనేది ఇవ్వండి. ఫ్రమ్ అనేది INR ఇచ్చి, సో డైరెక్ట్ క్వోట్ అనేది మీ కరెన్సీ అనే ఇవ్వాలి. సో INR కరెన్సీ ఎంత అంటే ఐఎన్ఆర్ కరెన్సీ 70 రూపీస్ $1 కి ఈక్వల్ కాబట్టి, సో ఆ కరెన్సీని ఇక్కడ ఎంటర్ చేయండి. అదే విధంగా GBMP, సో ఈ 4కి ఫ్రమ్ INR కరెన్సీ ఇచ్చి, అంటే వ్యాలిడ్ డేట్ ఇచ్చి ఫ్రమ్ INR కరెన్సీ అనేది ఇచ్చి, ఇక్కడ డైరెక్ట్ క్వార్ట్ అంటే 70 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు $1 అని మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. యాక్చువల్ కాస్ట్ అంతే కదా, యాక్చువల్ $1 కి ఈక్వల్ ఏంటి కరెన్సీ అంటే మన INR కరెన్సీ 70 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనం డైరెక్ట్ క్వాట్ అనేది ఇవ్వాలన్నమాట. సో GBMP ఈ 4 ట్రాన్సాక్షన్ టైప్స్ కి ఫ్రమ్ కరెన్సీ INR అనేది ఇచ్చేసి, ఫ్రమ్ కరెన్సీ INR ఏదైతే ఉందో ఆ కరెన్సీ 70 రూపీస్ ఈక్వల్ టు $1 కాబట్టి, సో ఫస్ట్ INR అని ఇచ్చేసి డైరెక్ట్ కోట్ లో ఆ అమౌంట్ అనేది ఇచ్చేసి, సెకండ్ వన్ వచ్చేసరికి $, అనేది ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఇంకొక వే కూడా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి $, అని ఇవ్వాలి, అండ్ టు కరెన్సీ INR అనేది ఇవ్వాలి. ఎందుకు, మనం చెప్పుకున్న విధంగానే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ 2 జరుగుతాయి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ 2 జరుగుతున్నప్పుడు ఫ్రమ్ కరెన్సీ సమ్ సిచ్యువేషన్ లో ఫ్రమ్ కరెన్సీ INR ఉంటుంది, ఇన్ సమ్ సిచ్యువేషన్ లో ఫ్రమ్ కరెన్సీ $, ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే మనం బోత్ సైడ్ కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ కరెన్సీ వచ్చేసరికి మనం INR కి $1 కి ఈక్వల్ ఈ 70 రూపీస్ కాబట్టి 70 రూపీస్ డైరెక్ట్ కోట్ ఇచ్చేసరికి $1 అనేది ఫస్ట్ లో మనం చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ కరెన్సీ $, అని ఇస్తాం. $, ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు INR అని ఇస్తాం. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు INR. ఫస్ట్ దాంట్లో మనం INR కరెన్సీ 70 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు $1. ఇక్కడ ఏంటంటే $1 ఈజ్ ఈక్వల్ టు INR 70 రూపీస్. బోత్ సైడ్ రేషియో అనేది 1:1, ఎటు తిప్పినా కూడా 1:1. సో అదనమాట. ఇక్కడ ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ని బట్టే మన ఎంటైర్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి డిఫైన్ అవుతాయి అన్నమాట. మీరు ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ లో ఏ మాత్రం రాంగ్ వాల్యూస్ ఎంటర్ చేస్తే మాత్రం ఎంటైర్ డాక్యుమెంట్ లో, ఈ ఎంటైర్ డాక్యుమెంట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ లో మీకు ఆ వేరియేషన్ అనేది ఈజీగా కనపడుతుంది. అందుకే ఎక్స్చేంజ్ రేట్ టైప్ లో మీరు చాలా జాగ్రత్తగా ఆ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. అండ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అనేది ఒక డేకి, అంటే మనం యూజువల్ గా చెప్పుకోవాలంటే కరెన్సీస్ అనేవి ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి, వాటి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, వాటి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి మనం ఒక్కసారి ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎంటర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మనం మూవ్ అవ్వడం అనేది కష్టం. సో మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఆ రోజు కరెన్సీ వాల్యూని బట్టి మనం డిఫైన్ చేయాలన్నమాట. సో ఈ ఫారెక్స్ టేబుల్ ఏదైతే ఉందో, సో ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ వాల్యూస్ ఏదైతే ఉందో దానిని ఫారెక్స్ టేబుల్ అంటారు. సో ఆ ఫారెక్స్ టేబుల్ ని ఎవ్రీ డే కి చేంజ్ అవుతుంది, ఎవ్రీ మంత్ కి చేంజ్ అవుతుంది, ఎవ్రీ వీక్ కి చేంజ్ అవుతుంది. సో ఆ చేంజెస్ బట్టి మీరు ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఎంటర్ చేశాక సేవ్ చేస్తే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఆ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి చేయాలి. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటి అంటే, సో మనం ఈ డాక్యుమెంట్ పోస్టింగ్ లోనే మనకి దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఎలా అంటే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేది ఎలా GL లో F-02. సో ఈ F-02 లో మనం డైరెక్ట్ గా ఈ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. ఏ విధంగా అంటే
ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే ప్రీవియస్ స్టెప్ లో ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అని ఉంది కదా. సో ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ వాల్యూస్ అనేది మనం ఆ డేని బట్టి ఆ వాల్యూస్ ని మనం మెన్షన్ చేసాం. దాన్ని బట్టి ఆ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్స్ అనేవి ఆ రోజు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఆ ఫారిన్ కరెన్సీ టేబుల్ అంటే ఫారెక్స్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టర్డే మీరు డిఫైన్ చేశారు, నెక్స్ట్ డే మీరు పోస్టింగ్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో నెక్స్ట్ డే ఆ కరెన్సీ వాల్యూ అనేది చేంజ్ అయింది. సో కరెన్సీ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆ రోజు కరెన్సీ వాల్యూని బట్టి మీరు డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నేను చెప్తాను. సో F-02 ఉంటుంది. ఈ F-02లో ఏంటి అంటే మీరు కరెన్సీ అనేది USD అని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మీరు US డాలర్లో మీరు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటున్నారు. దీనినే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటారు. సో US డాలర్లో మీరు ఫారెన్ అంటే ఆ పోస్టింగ్ అనేది చెయ్యాలి కాబట్టి అది ఎలా అంటే ఈ F-02లో సేమ్ యాజ్ యూజువల్ దెర్ ఇస్ నో చేంజ్. మీరు డాక్యుమెంట్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో ఆ ప్రాసెస్ లో ఒక్క మోడిఫికేషనే ఉంటుంది. అదేంటంటే ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కి నార్మల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ పోస్టింగ్స్ కి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ కరెన్సీ దగ్గర ఒక్కదాని దగ్గరే మీకు వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది సేమ్ యాజ్ యూజువల్ సేమ్ గా ఉంటుంది. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్ ఇవన్నీ సేమ్ ఉంటుంది. చేంజ్ అయ్యేది ఎక్కడంటే ఒక కరెన్సీ దగ్గర మీరు ఏ కరెన్సీలో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కరెన్సీని ఇవ్వాలి. సో నేను US డాలర్స్ ని డిఫైన్ చేసేసాను. సో ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ వాల్యూస్ కానివ్వండి, లేదంటే డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ లో నేను US డాలర్స్ ని డిఫైన్ చేశాను. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను అంటే US డాలర్ లో నేను డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో USD అని ఎంటర్ చేసి తర్వాత మనం పోస్టింగ్ కి 40 అనేది సాలరీ, అకౌంట్ అన్ని ఎంటర్ చేశాక ఇక్కడ అమౌంట్ దగ్గర ఏం చేస్తానంటే నేను 1000 అనేది ఎంటర్ చేస్తాను. సో ఈ 1000 అనేది ఇండియన్ కరెన్సీ కాదు, ఇది US డాలర్. సో వన్ కరెన్సీ అనేది నేను ఎంటర్ చేసి ఈ టెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేశాక ఎంటర్ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ అమౌంట్ ఇన్ LEC, సో అమౌంట్ ఇన్ LC అనే దాంట్లో ఆ 1000 US డాలర్ కి మన ఇండియన్ కరెన్సీలో అంటే మనం ప్రీవియస్ స్టెప్ లో ఎంటర్ ఎక్స్చేంజ్ వాల్యూస్ దాంట్లో మనం ఒక US డాలర్ కి 70 రూపీస్ ఈక్వల్ అని మనం మెన్షన్ చేసాం. సో అలాంటి సిచ్యువేషన్ లో 70 రూపీస్ ఈక్వల్ అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో US డాలర్ అనేది అంతా ఎంటర్ చేశాక మనం $1000 ఎప్పుడైతే అమౌంట్ లో ఇచ్చామో 1000 అనేది ఎంటర్ చేసామో అక్కడ పక్కన ఒక చిన్న బాక్స్ అనేది ఉంటుంది, అమౌంట్ LC అనే ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఆ ఫీల్డ్ లో ఏంటంటే 1000 ఇంటూ 70 రూపీస్ మన కరెన్సీలో చూసుకోవాలంటే సో 1000 ఇంటూ 70 రూపీస్ అంటే 7000. అంటే ఆ అమౌంట్ LC అనే బాక్స్ మన కరెన్సీ అమౌంట్ ని మనకి విజిబుల్ చేస్తుంది అనమాట. సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి, టెక్స్ట్ అనేది ఎంటర్ చేసి సిమ్యులేట్ చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేయడమే. ఇది ఒక వే. ఇది ఫారెక్స్ టేబుల్ ని బట్టి మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయడం ఇది ఒక వే. అండ్ సెకండ్ వే వచ్చేసరికి ఈ మనం చెప్పుకున్న విధంగానే ఈ కరెన్సీ వాల్యూ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి, అలాంటి సిచ్యువేషన్ లో ఈ అమౌంట్ అనేది మళ్ళీ మనం ఫారెక్స్ టేబుల్కి వెళ్ళి ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ వాల్యూస్ ఇవి మోడిఫికేషన్ చేయాలి అంటే కొంచెం ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. సో అలా కాకుండా మీరు ఆ రోజు ఉన్న వాల్యూను డైరెక్ట్ గా ఎంటర్ చేసి ఏ విధంగా డాక్యుమెంట్ పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. అది ఎలా అంటే మీరు జస్ట్ యాజ్ యూజువల్ F-02 ను ఎంటర్ చేయండి అండ్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అండ్ పోస్టింగ్ పీరియడ్, వేరియంట్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇవన్నీ సేమ్ సిమిలర్ గా ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. కంపెనీ కోడ్ ఆల్సో దెర్ ఇస్ నో చేంజ్, సిమిలర్ గా సేమ్ గా ఉంటుంది. కరెన్సీ దగ్గర మీరు ఏం ఎంటర్ చేయాలంటే US డాలర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ అదే విధంగా ఆ కరెన్సీ పక్కన ఇంకొక ఖాళీ ఎంటీ బాక్స్ అనేది ఉంటుంది. ఆ బాక్స్ లో మీరేం ఎంటర్ చేయాలి అంటే అదేంటంటే నిన్న మన కరెన్సీ $1 కి 70 రూపీస్ ఉంది. సో 70 రూపీస్ ఉంది కాబట్టి ఈ రోజు $1 కి 65 రూపీసే ఉంది. ఎందుకంటే మన కరెన్సీ వాల్యూ పెరిగింది, అందువలన $1 ఈక్వల్ టు 65 రూపీస్ లేదంటే 60 రూపీస్ ఉంది. అంటే 10 రూపాయలు మనకి పెరిగింది. మన కరెన్సీకి ₹1కి మన రూపాయి వాల్యూ అనేది పెరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే US డాలర్ కి మన కరెన్సీ అనేది తగ్గింది అనమాట.
సో 60 రూపీస్ ఉంది, ఒక $US ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు మళ్ళీ ఫారెక్స్ టేబుల్లోకి వెళ్ళి ఎంటర్ ఎక్స్చేంజ్ వాల్యూస్ ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ పోస్టింగ్ చేయాలంటే F-02లోకి వెళ్ళి డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్, వేరియంట్, కంపెనీ కోడ్ ఇస్ ద సేమ్, దేర్ ఇస్ నో వేరియేషన్. అక్కడ కరెన్సీ దగ్గర సేమ్ $US అనేది ఇచ్చే దాని పక్కన ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఎంటీ బాక్స్. ఆ బాక్స్ లో ఏం చేయాలంటే మీరు ఈ రోజు ఉన్న వాల్యూ అనేది ఎంటర్ చేయాలి, లైక్ 60 రూపీస్. సో $US అనేది ఎంటర్ చేశాక 60 రూపీస్ అనేది ఎంటర్ చేసి సేమ్ డౌన్ లోకి వచ్చేసరికి పోస్టింగ్ కి 40 ఇస్ అ డెబిట్ అండ్ అకౌంట్ వచ్చేసరికి సాలరీ అకౌంట్ ఎంటర్ కొట్టేసి అక్కడ అమౌంట్ దగ్గర 1000 అనేది ఇచ్చేసి సేమ్ టెక్స్ట్, బిజినెస్ ఇవన్నీ యాడ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయడంలోనే అక్కడ అమౌంట్ ఎల్సి బాక్స్ లో మనకి 6000 అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ కొటేషన్ ఇచ్చాం, మళ్ళీ ఫారెక్స్ టేబుల్లోకి వెళ్ళి మోడిఫికేషన్ చేయకుండా ఇక్కడ F-02లోకి వెళ్ళి డైరెక్ట్ కొటేషన్ ఇచ్చాం. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ ఇన్ అవర్ కరెన్సీ. సో మనం డైరెక్ట్ కొటేషన్ ఇచ్చాం కాబట్టి అది ప్రెసెంట్ కొటేషన్, మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూ తీసుకొని ఈ $1000 ఇంటూ $1కి 60 రూపీస్ కాబట్టి 1000 ఇంటూ 60 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 6000 ఇన్ అమౌంట్ ఎల్సి ఫీల్డ్ లో మనకి కనిపిస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్ మనం డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే సిమిలర్ ఇవన్నీ కొట్టేసి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా లైన్ ఐటమ్ డిస్ప్లే ఏ విధంగా చేయాలి, అకౌంట్ బ్యాలెన్స్ ని ఏ విధంగా డిస్ప్లే చేయాలి, సో క్లియరింగ్ ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఇది ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనమాట. సో ఇంకొక ఐ మీన్ మీకు సింపుల్ గా చెప్తాను, ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ లో మనం ఎలాంటి వాటిని అంటే ఏ కాన్ఫిగరేషన్ ని కాన్ఫిగర్ చేస్తాము అనేది ఇక్కడ నేను మీకు సింపుల్ గా చెప్తాను. ఏంటి అంటే ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ఉంటాయి, 4 ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. ఆ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ మీదనే మన ఎంటైర్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ 4 ఏంటంటే GBMP. సో G అనేది బ్యాంక్ బయింగ్ రేట్, B అనేది బ్యాంక్ సెల్లింగ్ రేట్ అండ్ M అనేది యావరేజ్ రేట్, C అనేది కాస్ట్ ప్లానింగ్. సో B అంటే ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం, అంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ని మన కరెన్సీ నుండి ఇంకొక కరెన్సీలో పోస్ట్ చేయాలి అంటే ఈ G ని మనం డెఫినెట్ గా కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో ఈ B అనేది బ్యాంక్ సెల్లింగ్ రేట్. సో మన ఇంకొక కరెన్సీ నుండి మన కరెన్సీలోకి ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అంటే ఈ B అనేది ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. సో ఈ GBMP అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ టైప్స్, కరెన్సీ టైప్స్ ఇన్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనమాట. సో ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ లో కాన్ఫిగరేషన్స్ ఏంటంటే ఒకటి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. సో ఇక్కడ చెక్ కరెన్సీ కోడ్ ఫస్ట్ వచ్చేసరికి చెక్ కరెన్సీ కోడ్, దీని టీ కోడ్ వచ్చేసరికి OY05. సో ఈ OY05 టీ కోడ్ లో మనం మెన్షన్ చేసేది అంటే మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఇక్కడ జస్ట్ మన కరెన్సీ ఉందా లేదా అని చెక్ చేయడం మాత్రమే మన పని అనమాట. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. సో ఇందులో మనం ఏదైతే ఫస్ట్ కరెన్సీ టైప్స్ ఉన్నాయో ఈ GBMP అనేవి అవి ఉన్నాయా లేదా, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అని ఫస్ట్ మనం చెక్ చేయడం. ఇది సెకండ్ కాన్ఫిగరేషన్ లో మనం చేస్తాం. ఫస్ట్ మన కరెన్సీ ఉందా లేదా చెక్ చేయడం, సెకండ్ కాన్ఫిగరేషన్ లో ఈ కరెన్సీ టైప్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఈ స్టెప్ లో ఏంటంటే మనం రేషియోస్ అనేది ఇవ్వాలి. అంటే మన కరెన్సీ నుండి ఇంకొక కరెన్సీకి ఏ కరెన్సీకి అయితే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కరెన్సీని ఇక్కడ మనం మెన్షన్ చేసి అండ్ అదే విధంగా రేషియోస్ అనేవి ఇవ్వాలి. అంటే ఆ రేషియోస్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. సో ఈ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ లో ఏంటంటే మనం ఏదైతే ట్రాన్సాక్షన్ టైప్స్ అనేవి మనం మెన్షన్ చేసామో ఆ వాల్యూస్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $US ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ అనేది మనకు తెలుసు. సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. దాని టీ కోడ్ ఏంటి OY08. వెయిట్ ఎ మినిట్. OB08 as a enter transaction codes. సో అది ఆ తర్వాత ఏంటంటే మనం ఎంటర్ చేసిన ఫారెన్ కరెన్సీ ఫారెక్స్ టేబుల్ నుండి మనం డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాం అనమాట.
ఇది థియరీ పార్ట్. దీని తర్వాతనే నేను ఈ కాన్ఫిగరేషన్ వీడియో అనేది అటాచ్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు కాన్ఫిగరేషన్ పరంగా ఇంకా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టియుటి వెంకీ ఛానల్. సో థ్యాంక్ యూ. ప్రీవియస్గా మనం డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేస్తాం, అదేవిధంగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని ఏ విధంగా చూడాలి, దానికి సంబంధించిన టీ కోడ్స్ని మనం తెలుసుకుందాం. కానీ ఈ వీడియోలో మనం డిస్ప్లే లైన్ ఐటమ్స్ని ఏ విధంగా చూస్తాం, అదేవిధంగా బ్యాలెన్స్ అంటే ఒక పర్టికులర్ జిఎల్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. సో డిస్ప్లే లైన్ ఐటమ్ అంటే డిస్ప్లే జిఎల్ లైన్ ఐటమ్ మనం ప్రీవియస్గా చూసాం కదండి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మనం 3 స్టెప్స్లో అమౌంట్ని పోస్టింగ్ చేయాలి, ఐ మీన్ అమౌంట్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకో, ఆ లైన్ ఐటమ్స్ అంటే మీకు జస్ట్ చూపిస్తాను. ఇది ఫస్ట్ లైన్ అని, ఈ వ్యూ మొత్తాన్ని ఫస్ట్ లైన్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ టెస్ట్ ఎంటర్ చేయండి, సాలరీ పెయిడ్ అని. ఇవి నేను పోస్ట్ చేయట్లేదు, జస్ట్ మీకు తెలియడానికి ఎక్స్ప్లెనేషన్ కోసం ఇస్తున్నాను. ఇది సెకండ్ లైన్ అని అంటారు. అంటే ప్రీవియస్గా ఉన్నది దీన్ని ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు, ఇది సెకండ్ లైన్ ఐటమ్ అంటారు. సో ఈ లైన్ ఐటమ్స్ని ఏ విధంగా చూడాలి అంటే అనేది మనం తెలుసుకుందాం. ఈ డిస్ప్లే జిఎల్ లైన్ ఐటమ్కి టీ కోడ్ వచ్చేసరికి FBL3N. FBL3N. సో ఎంటర్ చేశాను. ఇక్కడ మనం ఏదైతే జిఎల్ అకౌంట్ అంటే మనం ప్రీవియస్గా ఒక 3 జిఎల్స్ అనేవి క్రియేట్ చేసాం. మనం ఏమిటంటే ఒకటి బ్యాంక్ అకౌంట్కి జిఎల్ క్రియేట్ చేసాం, 2 శాలరీ అకౌంట్కి క్రియేట్ చేసాం, అదేవిధంగా రెంట్ అకౌంట్కి కూడా మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఈ జిఎల్ అకౌంట్లో లైన్ ఐటమ్స్ అంటే ఎంత అమౌంట్ని పోస్టింగ్ చేశారు, ఇది వన్ కైండ్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ డాక్యుమెంట్. అంటే డిస్ప్లే ఆఫ్ డాక్యుమెంట్లో ఏంటంటే FB03లో మొత్తం ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసిన మొత్తం అంటే డెబిట్ అమౌంట్ కానివ్వండి, క్రెడిట్ అమౌంట్ కానివ్వండి, మొత్తం డిస్ప్లే అవుతాయి. కానీ ఈ డిస్ప్లే లైన్ ఐటెంలో వచ్చేసరికి ఓన్లీ లైన్స్ వైజు మనకి విజిబుల్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే స్టేటస్ అంటే ఓపెన్ ఐటమ్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఏదైతే మనం డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాము, ఆ డాక్యుమెంట్కి మనం ఏదైతే మనీ పే చేయాలి అనుకోండి, ఇప్పుడు శాలరీ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాము, దానికి పే చేసినట్టు మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఆ విధంగా ఓపెన్ ఐటమ్స్ అంటే ఇంకా మనం ఆ అమౌంట్ ఎవరికైతే ఇవ్వలేదో అవన్నీ ఓపెన్ ఐటమ్స్. ఇది క్లియర్ ఐటమ్స్ అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్కి క్యాష్ ఇచ్చేసినట్టు కూడా మనం క్లియరింగ్ ఐటమ్స్ కూడా ఎంటర్ చేసాం. సో ఆ విధంగా ఇది ఆల్ ఐటమ్స్ అంటే 2 ఐటమ్స్ కూడా నాకు ఓపెన్ కావాలి అని చెప్పి మనం దీనికి కమాండ్ ఇస్తున్నాం. ఈ ఓపెన్ ఐటము క్లియర్ ఐటము ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 10,000 డాక్యుమెంట్ పోస్ట్ చేశారు అనుకోండి, దాంట్లో ఓపెన్ ఐటమ్స్ ఎన్ని, క్లియర్ ఐటమ్స్ ఎన్ని, లేదా ఓపెన్ ఐటమ్స్లో పర్టికులర్ ఐటమ్నే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్ ఐటమ్స్ కొట్టి పర్టికులర్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకని ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఓపెన్ ఐటమ్ అండ్ క్లియర్ ఐటమ్. క్లియర్ ఐటమ్ లిస్ట్లో ఏవైతే క్లియర్ అయ్యాయో ఓన్లీ క్లియర్ ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి వన్స్ యూ సెలెక్ట్ చేసినట్లయితే. అదే ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేశారనుకో ఓపెన్ ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆప్షన్ ఉంది కదండి, ఆ ఎగ్జిక్యూటివ్ ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా F8 అయినా క్లిక్ చేయొచ్చు. సో నేను ఎగ్జిక్యూటివ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ ఫస్ట్ లైన్ అంటే 75,000 మనం బ్యాంక్ రిలేటెడ్ శాలరీ పెయిడ్కి మనం చేసాం కదా, సో అది ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ ఐటమ్. సెకండ్ ఐటమ్ చూడాలనుకోండి, దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఐటమ్ ఈ విధంగా ఐటమ్స్ రూపంలో కనిపిస్తుంది. సో ఇది చూసారు కదా, ఇందులో మనం
డిస్ప్లే ఆఫ్ జిఎల్ లైన్ ఐటమ్స్ అనేవి చూడడం ఎలానో తెలుసుకుందాం. అదేవిధంగా బ్యాలెన్స్, డిస్ప్లే ఆఫ్ జిఎల్ బ్యాలెన్స్ని ఏ విధంగా కనుక్కుంటామనే దాన్ని కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం. అది ఏంటి అంటే డిస్ప్లే జిఎల్ లైన్ డిస్ప్లే జిఎల్ బ్యాలెన్స్కి టీ కోడ్ వచ్చేసరికి FS10N. ఇక్కడ FS10N అనేది క్లిక్ చేశాను. ఈ జిఎల్ అంటే డిస్ప్లే జిఎల్ బ్యాలెన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే పర్టికులర్ జిఎల్లో మనం ఎన్ని డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేసామో డాక్యుమెంట్స్ మనకి కనిపించకుండా అమౌంట్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్కి సంబంధించి ఒక 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము అనుకోండి. ఈచ్ డాక్యుమెంట్కి వచ్చేసరికి లిమిటెడ్ అమౌంట్ ఎంతో కొంత మనం పోస్ట్ చేసామనుకోండి. ఆ 1000 డాక్యుమెంట్స్లో ఎంతైతే అమౌంట్ మనం ఎంటర్ చేసామో ఆ అమౌంట్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఈ డిస్ప్లే ఆఫ్ జిఎల్ బ్యాలెన్స్లో అనేది మనకు చూపిస్తుంది. ఇప్పుడు 1000 మనకి ఏదైతే జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ చూడాలి అనుకుంటున్నామో ఆ జిఎల్ అకౌంట్ నెంబర్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ నేను 1000 అంటే బ్యాంక్ జిఎల్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకు అమౌంట్ చూపిస్తుంది. అంటే ఎంత అమౌంట్ మనం పోస్ట్ చేసాము. ఇగో చూసారా 75,000. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ అంటే మనం ప్రీవియస్గా డిస్ప్లే లైన్ ఐటమ్ చూసుకున్నప్పుడు ఓపెన్ ఐటెంలో ఉన్నాయి కదా, అంటే మనం ఇది క్లియర్ చేయలే, ఇంకా ఆ పర్సన్కి క్లియర్ చేయలేదు కాబట్టి ఇది బ్యాలెన్స్ వేలో ఉంది. ఇన్ కేస్ క్లియర్ చేశారనుకోండి ఈ బ్యాలెన్స్ రో అనేది ఉండదు, ఇది క్లియర్ అయిపోయింది అన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ బ్యాంక్ అకౌంట్ జిఎల్ అకౌంట్ని యూజ్ చేసి మనం మొత్తం పోస్ట్ చేసింది మనం ఓన్లీ ఒక్క డాక్యుమెంటే పోస్ట్ చేసాం, అది 75,000 డాక్యుమెంట్ కాబట్టి ఇక్కడ ఓన్లీ 75,000 మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఒక 1000 డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ 1000 డాక్యుమెంట్స్కి ఎంతెంత అమౌంట్ అయితే ఎంటర్ చేశారో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ప్లస్ చేసి అంటే కూడి మీకు ఇక్కడ చూపిస్తుంది. అంటే క్యుములేటివ్ బ్యాలెన్స్ అంటే టోటల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో ఈ స్టెప్లో మనం జిఎల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్ప్లే లైన్ ఐటమ్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా డిస్ప్లే ఆన్ జిఎల్ బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థర్డ్ కాన్ఫిగరేషన్ స్టెప్ ఏంటంటే డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. దీనికి టీ కోడ్ వచ్చేసరికి OBBS. ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి, వై అంటే ఎస్ అని. న్యూ ఎంట్రీస్, క్లిక్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అని ఉంది కదండి, మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని, అంటే BGMP అని. అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రమ్ INR నుండి నేను USD డాలర్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఎంటర్ చేయండి. వ్యాలిడ్ ఫ్రమ్, డేట్, రేషియో 1:1 రేషియోకి ఇద్దాం అనుకుంటున్నాను. సో 1:1 రేషియో. అదేవిధంగా BGINR అంటే ఫ్రమ్ ఏ కరెన్సీ నుంచి ఏ కరెన్సీకి ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటున్నారు అనేవి ఎంటర్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ రేషియో వచ్చేసరికి 1:1 ఇస్తున్నాను. వెయిట్ ఎ మినిట్. (1:1) INR USD from date 1:1. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సేమ్ అంటే 4 ట్రాన్సాక్షన్ రేషియోస్కి ఫ్రమ్ కరెన్సీ నుంచి టు కరెన్సీ ఇవ్వాలి.
వ్యాలిడ్ డేట్ 1:1 రేషియో. మళ్ళీ అంటే బీజీఎంపీ అనే 4 ట్రాన్సాక్షన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ 4 అన్నీ కూడా ఐఎన్ఆర్ టు యూఎస్డి ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ అవే 4ని యూఎస్డి టు ఐఎన్ఆర్ అని ఇవ్వాలి. అవి ఏంటి అంటే మళ్ళీ రిపీట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసరికి అంటే ఫ్రమ్ కరెన్సీ వచ్చేసరికి యూఎస్ డాలర్ టు ఐఎన్ఆర్, అంటే జస్ట్ చేంజ్ అయింది అంతే. మిగతా అన్నీ కూడా సేమ్ 1:1 జీ యూఎస్ డాలర్స్ ఐఎన్ఆర్, సేమ్ 1:1 ఎం ఎక్స్చేంజ్ రేట్ టైప్ యూఎస్డి డాలర్స్ ఐఎన్ఆర్, కరెంట్ డేట్ 1:1 and also P USD dollars INR, current date 1:1. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేశాక ఎంటర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎంటర్ ఎందుకు అంటే వీటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెడ్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ రెడ్ సింబల్ ఏది లేదు కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఎంటర్ చేసామని అర్థం. సో సేవ్ కొట్టేయండి. సేవ్. ఇక్కడ నేను న్యూ రిక్వెస్ట్ జనరేట్ చేస్తున్నాను, అంటే ఫారిన్ కరెన్సీ కాబట్టి న్యూ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో ఈసీఎస్ఎఫ్ ఫారెన్ కరెన్సీ, సో ఎంటర్. మీరు ప్రతి ఒక్కదానికి ట్రాన్సాక్షన్ అంటే న్యూ ట్రాన్సాక్షన్ టైప్ చేయాలి, ఐ మీన్ జనరేట్ చేయాలి ట్రాన్స్పోర్ట్ అనేది. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్లోనే డేటా మొత్తం స్టోర్ అవుతుంది కనుక. సో ఇది నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పటికి మనం అంటే 3 కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేసాం. ఇప్పుడు 4th వన్ చేద్దాం. 4th వన్ ఏంటి అంటే ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. అంటే ప్రీవియస్గా మనం ఓన్లీ ట్రాన్సాక్షన్ రేషియో ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ వరకే ఇచ్చాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎంత ఎక్స్చేంజ్ రేటు అంటే ఎంత రేషియోలో మనం కన్వర్ట్ చేయాలి అనేది ఈ స్టెప్లో, ఈ కాన్ఫిగరేషన్ స్టెప్లో మనం చేద్దాం. దానికి టీ కోడ్ వచ్చేసరికి OB08. OB08 ఇక్కడ ఎంటర్ అయింది కానీ న్యూ ఎంట్రీస్, ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనే ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా F5 కీబోర్డ్లో మీ F5 అయినా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ ఎక్స్చేంజ్ రేట్స్ వచ్చేసరికి B, వ్యాలిడ్ ఫ్రమ్ డేట్, ఇక్కడ ఫ్రమ్ అని ఉంది కదండి INR, డైరెక్ట్ ఇన్పుట్ అంటే డైరెక్ట్ వచ్చేసరికి మనం 1 రూపీ ఇస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి US డాలర్స్, ఇక్కడ US డాలర్ 2 అనేది US డాలర్స్. ఇక్కడ BG ఫ్రమ్ డేట్ INR 1 US డాలర్స్, M కరెంట్ డేట్ INR 1 USD, P కరెంట్ డేట్ INR 1 US డాలర్స్. సేమ్ ప్రీవియస్గా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ రేషియోస్ ఇచ్చామో ఇప్పుడు ఫస్ట్ది అనేది INRకే ఇచ్చాం ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఫ్రమ్ US డాలర్స్ నుంచి ఇద్దాం. సేమ్ B ప్రెజెంట్ డేట్, ఇక్కడ ఫ్రమ్ వచ్చేసరికి US డాలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ డాలర్కి 70 రూపీస్ అనుకోండి. సో నేను ఇక్కడ 80 రూపీస్ అంటే 70 రూపీస్ ఇస్తున్నాను. US డాలర్స్ దగ్గర INR అని ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మనం INRలో ఫ్రమ్ US డాలర్ నుంచి INRలో కన్వర్ట్ చేయాలి. G US డాలర్స్ 70 INR.
ఇది ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అనుకోండి, నో ప్రాబ్లం అండి. మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇవి ఎందుకు చేసాము అనేది. $70 INR ఇవన్నీ ఎంటర్ చేశాక ఎంటర్ టైప్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్. సో వన్స్ ఈ డేటా సేవ్ అయ్యాక బీయింగ్ సాలరీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్కి ఏవైతే అవసరమైన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కూడా మనం చేసాం. ఇప్పుడు పోస్టింగ్ చేద్దాం. సో పోస్టింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసరికి F-02 డాక్యుమెంట్ డేట్. ఇక్కడ మనం యూఎస్డి అని ఇద్దాం, ఎందుకంటే ఒక యూఎస్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ పర్సన్కి మనం శాలరీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ కరెన్సీలోనే మనం శాలరీ ఇవ్వాలి. సో అందుకని యూఎస్ డాలర్స్ ఇస్తున్నాం. ఇక్కడ అకౌంట్ వచ్చేసరికి శాలరీ అకౌంట్ ఇస్తున్నాం. శాలరీ అకౌంట్ ఎంటర్. ఇక్కడ డాలర్స్ అంటే ఒక $100 అనుకోండి అతని శాలరీ, $100. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి బీయింగ్ శాలరీ పెయిడ్. పోస్టింగ్కి ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటి, 50 అంటే క్రెడిట్. ఇది బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్కి నెంబర్ ఏంటి 1000 కాబట్టి బిజినెస్ ఏరియా TCBG ఎంటర్. సేమ్ అమౌంట్ అంటే స్టార్, ఇక్కడ ప్లస్, ఇక్కడ సిమ్యులేట్ చేయండి. అంటే ఇప్పుడు సిమ్యులేట్ చేస్తే మనం $100 ఇచ్చాం కదా, $100కి ఎంత అమౌంట్ వచ్చాయి, 7000. అంటే ఒక $100 మనం ఇక్కడ 100 మాత్రమే ఇచ్చాం. అంటే మన కరెన్సీలో వచ్చేసరికి $100 7,000 లెక్కలు. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం డిఫైన్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ప్రీవియస్గా చేసిన కాన్ఫిగరేషన్ స్టెప్లో ఒక $70 రూపాయలు ఈక్వల్ అన్నట్టుగా మనం ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చాం. సో అందుకని $100లకు 100 × 70 = 7,000గా ఇది ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఇక్కడ పోస్ట్ చేసేయండి. ఇక్కడ చూసారా డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ TCSF. ఇప్పుడు డాక్యుమెంట్ డిస్ప్లే చేద్దాం, FB03. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 100 లెక్కనే మనకు చూపిస్తుంది. ఇక్కడ కరెన్సీ చూడండి $. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ INR అంటే మన కరెన్సీలో 7,000 అన్నట్టు మీనింగ్. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ మార్కెట్ అనేది స్టాండర్డ్గా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా శాలరీ అంటే ఆ కంట్రీ యొక్క కరెన్సీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అయినప్పుడు ప్రతిసారి ఈ విధంగా ఎక్స్చేంజ్ రేట్స్ క్రియేట్ చేయాలి అంటే అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అది ఎలా అంటే వితౌట్ ఎక్స్చేంజ్ రేట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నీ చేయకుండా మనం డైరెక్ట్గా అమౌంట్ని ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఇచ్చింది ఏంటి, ఒక $, INRలో $70 ఈక్వల్ అని. అది నిన్న. ఈరోజు $75 అంటే ₹5 పెరిగిందే అనుకోండి, లేదా ₹30 పెరిగింది అనుకోండి, ₹100 పెరిగింది అనుకోండి. సో పెరిగినప్పుడు అలా కాకుండా ₹50 తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ అన్ని కాన్ఫిగరేషన్ స్టెప్ చేయాలి అంటే అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ వచ్చేసరికి $, అని ఉంది కదండి, $, అని ఎంటర్ చేయండి. ఇక్కడ సైడ్ ఒక బాక్స్ ఉంది కదా, దాని మీద 50 అని ఇవ్వండి. అంటే ఇప్పుడు $, వచ్చేసరికి $1 మన కరెన్సీలో ₹50తో సమానం. అంటే నిన్నటికి ఈ రోజుకి ₹20 తగ్గిపోయింది. సో అందుకని ₹50కి ఈక్వల్ అనుకోండి. అప్పుడు మళ్ళీ అన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ 50 అని ఇచ్చేయండి. సో ఇక్కడ 50 ఇచ్చారు కదా, అది ఏమవుతుందో ఇప్పుడు మీరే చూద్దరు. 2001 అంటే శాలరీ అకౌంట్ ఎంటర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
$200 అని ఇస్తున్నాను. బీయింగ్ సాలరీ పెయిడ్, పోస్టింగ్కి వచ్చేసరికి 50, అకౌంట్ వచ్చేసరికి 1000 ఎంటర్ చేయండి. ఈ బిజినెస్ ఏరియా వచ్చేసరికి టీసీ బీజీ, సేమ్ యాజ్ యూజువల్ స్టార్ అండ్ ప్లస్ సిమ్యులేట్ చేసేయండి. ఇక్కడ $200 అంటే 10,000 అని అర్థం. అంటే మనం ఒక డాలర్ వాల్యూ వచ్చేసరికి 50 రూపీసే ఇచ్చాం. సో $200 ఇంటూ 50 వచ్చేసరికి 10,000 అన్నట్టు. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసామనుకోండి, డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇప్పుడు డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తే FB03 ఇక్కడ చూసారా, అంటే $200కి 10,000 వచ్చింది. అదే మనం ప్రీవియస్గా చేసిన స్టెప్కి ఓన్లీ $100కే 7,000 వచ్చింది. ఇక్కడ $200కి 10,000 వచ్చింది. దాని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. సో తగ్గిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా వాళ్ళ కరెన్సీ వాల్యూని పక్కన, అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో వాళ్ళ కరెన్సీ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో చేంజ్ అయిన వాల్యూ డైరెక్ట్గా ఈ బాక్స్లో, అంటే ఇక్కడ US$ అని ఇచ్చేసి ఈ బాక్స్లో వాళ్ళ ప్రెజెంట్ కరెన్సీ వేసి అన్ని ప్రాసెస్ చేసి పోస్ట్ చేస్తే వాళ్ళ ప్రెజెంట్ కరెన్సీలో మన మనీ అనేది కన్వర్ట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ని ఏ విధంగా కస్టమైజ్ చేస్తాం, అదేవిధంగా ఏ విధంగా ప్రాసెస్ చేస్తాం అనే విధానం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.